హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ చూద్దాము. మిస్టర్ బచ్చన్ మూవీ మెయిన్ యాక్టర్గా రవితేజ గారు చేశారు. లీడింగ్ యాక్టర్స్గా భాగ్యశ్రీ భోస్లే చేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి హరీష్ శంకర్ గారు, మెయిన్ విలన్గా జగపతి బాబు గారు చేశారు. హరీష్ శంకర్ గారి కాంబినేషను, రవితేజ గారి కాంబినేషన్లో మనకు మిరపకాయ్ అనే మూవీ ఇంతకుముందు వచ్చింది. హరీష్ శంకర్ గారికి కూడా 2019లో ఒక మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఒక 5 yearsగా మంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మిస్టర్ బచ్చన్ అయితే ఇప్పుడు చేయడం జరిగింది. ఈ మిస్టర్ బచ్చన్ హిందీ మూవీ రైడ్ యొక్క రీమేక్. హిందీలో ఈ మూవీ అజయ్ దేవగన్ గారు, సౌరభ్ శుక్లా గారు, ఇలియానా దిగ్రోజ్ గారు నటించారు. ఈ మూవీ లైన్ వెరీ సింపుల్. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇంటికి రైడ్కి పోతారు. రైడ్లో అమౌంట్ దొరికిందా దొరకలేదా, రైడ్ని ఎలా చేశారు అనే ఒక సింపుల్ జోనర్లో ఈ మూవీ నడుస్తుంది. హిందీలో అయితే మొత్తం ఈ మూవీ ఎమోషనల్లీ కనెక్టెడ్గా ఉంటుంది. అంతే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పెద్ద ఫైటింగ్స్, పెద్ద సూపర్గా అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ ఒక మూమెంట్ ఎలా రైడ్ చేశారు, రైడ్ లాస్ట్ వరకు వాళ్ళకి ఏం దొరకదు, లాస్ట్ మినిట్లో వాళ్ళకి దొరుకుతుంది. అది దొరికినప్పుడు సౌరభ్ శుక్లా గారు ఎలా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని అడ్డుకుంటారు, ఎలా తన పవర్, తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఎలా కట్టడి చేస్తాడు అనేది మూవీగా చేశారు. అయితే ఈ మూవీ తెలుగులో వచ్చేసరికి కొంచెం కామెడీ ఎలిమెంట్స్, కాస్త స్టోరీ ఎలిమెంట్స్ మార్చి ఈ మూవీని అయితే చేయడం జరిగింది. ఈ మూవీలో రవితేజ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. రవితేజ గారు యాక్చువల్గా సస్పెన్షన్ ఉంటారు. సస్పెన్షన్ ఉన్నప్పుడు ప్రేమలో పడతారు భాగ్యశ్రీ గారితో. దెన్ ఆ భాగ్యశ్రీ గారితో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంటుంది. మ్యారేజ్ ఫిక్స్ అయ్యే తరుణంలో మన రవితేజ గారికి పోస్ట్ అయితే రెజ్యూమ్ అవుతుంది. తన సస్పెన్షన్ వేటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే జగపతి బాబు గారి ఇంటికి రైడ్కి వెళ్ళాల్సిందిగా తనకు ఆర్డర్స్ అయితే వస్తాయి. అయితే ఈ రైడ్ సక్సెస్ఫుల్గా చేశారా లేదా, ఈ రైడ్ని జగపతి బాబు గారు ఎలా అడ్డుకున్నారు, రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మరి భాగ్యశ్రీ గారిని పెళ్లి చేసుకున్నారా లేదా అనే ఒక స్టోరీతో ఈ మూవీ రన్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే క్యారెక్టర్స్ అంత బాగా యూటిలైజ్ చేసుకోలేదనిపిస్తుంది. మనకు జగపతి బాబు గారు విలనిజంలో, ఇటు రంగస్థలంలో తీసుకుంటే భూపతి క్యారెక్టర్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. అలానే అరవింద సమేత తీసుకుందామంటే అరవింద సమేతలో కూడా బసిరెడ్డిగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాంటి యాక్టర్తో కాస్త కామెడీగా అంత గట్టిగా యూటిలైజ్ చేసుకోలేదు అనిపిస్తుంది. ప్లస్ ఈ స్టోరీ కూడా వచ్చేసరికి ఒక సింగిల్ అయిన స్టోరీ. దీనిలో అనవసరమైనటువంటి కామెడీలు మనకు ఇన్ఫిల్ట్రేట్ చేసి కాస్త డ్రాగ్ చేసినట్టే ఈ మూవీ అనిపిస్తుంది. ఈ మూవీకి అనేక రివ్యూస్ వచ్చాయి, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇంకా డైరెక్ట్ గారు అప్డేట్ కావాలన్నట్టు అట్లా చాలా రివ్యూస్ అయితే ఈ మూవీ మీద చేయడం జరిగింది అందరూ. కానీ మనము మన స్టైల్లో చెప్పుకోవాలనుకుంటే మూవీని మూవీలానే చూడాలి. మూవీ ఈజ్ ఏ కంప్లీట్ ఎంటర్టైనర్. మన కష్టాలు, మన బాధలు నుంచి మనము బయటకు పడేయడానికి, నవ్వుకుంటూ మనం బయటకు రావడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ మూవీని అందరూ చూసేయండి. అలానే నాకు కూడా కాస్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. థ్యాంక్ యూ.